ఒంగోలు మంగమూరు రోడ్లోని శ్రీ అచలానంద ఆశ్రమంలో ఆశ్రమ నిర్వాహకులు శ్రీ 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 పరిపూర్ణ సిద్ధానంద స్వామి వారి ఆధ్వర్యంలో దసరా నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా 7వ రోజు ఆదివారం రాత్రి లలితాదేవిగా శ్రీ గోవిందమాంబ మహాదేవి దర్శనమిచ్చారు. కార్యక్రమంలో స్థానిక భక్తులు భారీగా హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కలకత్తా నగరంలో కాళికాదేవివై కరుణసుధను ప్రసరించే అనంత తేజోమయీ అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవాని నమోస్తుతే. బెజవాడ దుర్గవై భక్తులను పాలించే పరాశక్తి రూపిణి అద్భుత సుగుణామణి అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవాని గౌరీ నమోస్తుతే. విజయవాడనందున ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ రూపుతో కళలులికే తల్లే అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవాని గౌరీ నమోస్తుతే. మధుర మీనాక్షివై మహిలో వేశావుగా మగువలకు ముత్తైదువ భాగ్యమునిచ్చేవుగా అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవాని గౌరీ నమోస్తుతే. శంకు చక్ర గదలను త్రిశూలమును ధరించి అభయహస్తము చూపి ఆదుకునే తల్లి అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవాని గౌరీ నమోస్తుతే. రాక్షస గణమర్దిని ఆశ్రిత జనపాలిని మహిషాసురమర్దిని జననీ వరదాయిని అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవాని గౌరీ నమోస్తుతే. దుష్టులను దండించి శిష్ట జనుల రక్షించి అభయాలను ప్రసాదించు శ్రీ దుర్గా భవాని అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవాని గౌరీ నమోస్తుతే. నవరాత్రుల పూజలలో నగవులు చిందించుచు దాసజనుల కటాక్షించు జననీ మీనాక్షి అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవాని గౌరీ నమోస్తుతే. శ్రీ భవాని దీక్షభూని సేవించిన భక్తులకు టూరిస్ట్ బస్సులు అంటే గవర్నమెంట్ వాళ్ళకి 500 రూపాయల ఛార్జీతో బయలుదేరుతాయి. మొత్తం 10 క్షేత్రాలు నాగలాయపురం వేదాయుంట్రా ఇట్లాంటివన్నీ చూపిస్తూ ఆ పల్లెశ్వర కోనకు తీసుకెళ్తే మనం బిత్తరపోతా ఉంటాం. అలాంటి విగ్రహం ప్రపంచంలోనే ఎక్కడా లేదు. కంచి పరమాచార్య స్వామి వారు అక్కడికి వెళ్ళారు. కంచి పరమాచార్య స్వామి గారు అక్కడికి వెళ్ళి ఏమన్నారంటే, చాలా ఆశ్చర్యకరమైన ఊరికి తీసుకొచ్చారని నన్ను. ఎక్కడైనా విష్ణువు పడుకొని ఉంటాడు, శివుడు నిలబడి ఉంటాడు. కానీ ఈ క్షేత్రం మాత్రం శివుడు పడుకొని ఉన్నాడు, విష్ణువు నిలబడి ఉన్నారు. ఈ దేవతలందరూ ఏమవుతుందా అని టెన్షన్గా ఉన్నారు, ఆయన లేస్తాడా లేవా అని. అట్లాంటి విశేషాలతో కూడిందండి భారతదేశం. అందుకని అమ్మవారి శక్తి అంత అనంతమైందనమాట. శ్రీ మహాత శ్రీ మహారాజ్ఞి ఎక్కడైతే రచించారో ఆ లలితా సహస్రం మొత్తం అగస్త్య మహామునికి అందింది. అగస్త్య మహాముని నుంచి వేదవ్యాసానికి అందింది. వేదవ్యాసం నుంచి పురాణాల ద్వారా బ్రహ్మాండ పురాణం ద్వారా మనకందింది. మనకు అందించిన తర్వాత మన మామూలుగా లలితా సహస్రనామం ఈ రోజుల్లో చక్కగా వర్ణించే నామం అన్నమాట. ఆమె రెండుకి లలితాదేవి అని చెప్పి అన్నారు. ఇప్పుడు లలితాదేవి అంటే ఆడుకునేది, ఆడించేది, ఈ జగత్తునంతా లీలగా పాలించేది. అది ఆమె పక్షంగా చూసుకుంటే. మన పక్షంగా చూసుకుంటే మనల్ని ప్రతిపించేది, పోషించేది, కాపాడేది, మనకు అన్నం తినిపించేది మొత్తం ఆమెనే. ఆమె శక్తి ఎప్పుడైతే మన నుంచి వెళ్ళిపోయింది అనుకోండి, ఆమె మనం బతకలేము. అందుకనే ఆమె శక్తి ఉన్నంతసేపే ఎవరైనా సరే ఈ శరీరం అనే రాజ్యానికి రాజు. అంటే ప్రకృతి ప్రళయాల వల్ల జీవికి
జీవులకి భంగం కలుగుతుంది, జీవన విధానానికి భంగం కలుగుతుంది, నష్టం కలుగుతుంది. ఇవన్నీ లేకుండా ప్రశాంతమైన జీవనశ్రమ మంత్రి అందించేవారు అమ్మవారు. అశ్వరము కానీ ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే సంపద. ఎలాంటి సంపద ఇస్తున్నామే? తరగనటువంటి సంపద. తరగని సంపద అంటే మనకి భౌతికమైన సంపదలన్నీ ఏదో ఒక రోజు తిరిగిపోతూ ఉంటాయి. వీటితో పాటు తరగని సంపద ఏంటో తెలుసా? జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఇచ్చేవాడు కూడా ఆమె. ఎందుకు మనం నవరాత్రులు జరుపుకుంటున్నామంటే అమ్మ యొక్క అనుగ్రహం కలగాలి. అనుగ్రహం ద్వారా మనకేం కలగాలి? జ్ఞానం కలగాలి. ఏమిటి ఆ జ్ఞానం అంటే ఈ జీవితానంతరం అమ్మలో ఐక్యం కావాలి. ఏం చేయాలి? ఇప్పుడు మీరు మాతృమూర్తులు అయితే ఏం చేయాలి? పెద్ద పెద్ద వ్రతాలు ఏం చేయాల్సిన అవసరం లేదు. భోజనం పెడతారు కదా. నాకు సమాధానం చేసింది సార్, స్వామి మీరేం భోజనం పెట్టమన్నారు, నేను ఒక ఆయన భోజనం పిలిచాను, లోపల పోయి ఆకులు తీసుకొని వచ్చి లోపల మా ఇంట్లో కలసాలు తీసుకుని వెళ్ళిపోవడం ఆయన కదా. నిజమే, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. పూర్వం ఇలాంటివి ఉండేవి కాదు. ఇప్పుడు అందువల్ల ఏంటంటే ఏదైనా పెట్టాలన్నా కూడా కొంచెం భయం కలుగుతుంది. అయితే ఎలా మనం ధర్మం చేసేది? ఎలా ధర్మం చేయాలి? అలా వీలు లేకపోతే మీరు షాపింగ్ పెడుతుంటారు కదా, బయటకు వెళ్తుంటారు, గ్రామాంతరాలు పెడుతుంటారు, క్షేత్రాలకు పెడుతుంటారు. ఎవరో అతిథులు అధ్యాపకులు కనిపించినప్పుడు వాళ్ళకి ఇవ్వండి. మీకు ఒకసారి ఋషికేశ్ వెళ్ళండి, 2 రోజులు ఉండి అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఈ చలి రోజులు అయితే పంజాబ్ నుండి హర్యానా నుండి లారీలు వస్తాయి. ఆ లారీలో 10 మంది వస్తారు. లారీ నిండా దుప్పట్లు వచ్చేస్తాయి. చలికి మామూలు దుప్పట్లు కాదు, కాస్ట్లీ దుప్పట్లు లారీ నిండా వేసుకొని వస్తారు. పైనుంచి ఒక ఆయన తీసుకుంటే ఈ బజార్లో పడుకున్న వాళ్ళందరి మీద ఒక దుప్పటి కప్పుకుంటూ వెళ్ళిపోతారు. మనం 1000 రూపాయలు చందా ఇచ్చామంటే 1000 రూపాయలు మన పేరు కావాలి, మనకు రసీదు కావాలి. వాడు 20,000 రూపాయల దుప్పట్లు కూడా పేరు కోసం కాకుండా వర్షం కప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అంటే మనం చేసే ధర్మాన్ని పైవాడు చూస్తున్నాడు. ఈ డబ్బుల యొక్క ప్రతిస్పందన మనకు అవసరం లేదు. అక్కడ వాళ్ళు భోజనం పెడతారు తెలుసా? లారీల్లో తీసుకొచ్చి నవకాయ పిండి వంట తీసుకొచ్చి అన్ని రకాల పదార్థాలు తీసుకొచ్చి మళ్ళీ బఫే పెట్టిలు పెట్టవాడు. కంచాలు తీసుకొచ్చి కంచాలు గోడాలు పెట్టి ఎవరు కంచం వాళ్ళకే ఇచ్చి పంపిస్తారు. మళ్ళీ చెప్పండి గడి ధర్మం చేయాలనుకుంటే ఏ విధంగానే చేయొచ్చు. అక్కడ ఆశ్రమాలు ఉంటాయి, వాళ్ళు కౌంటర్ పెడతారు. కౌంటర్లో సాధువులంతా వస్తారు. చపాతీ కూర, ఎన్ని చపాతీ కావాలంటే ఎన్ని కావాలంటే ఉడి చేస్తారు. మనకంటే మనం చపాతీ తినము, అందుకే మనం షుగర్ ఎక్కువ వస్తుంది. నార్త్ ఇండియాలో షుగర్ తక్కువ, సౌత్ ఇండియాలో షుగర్ ఎక్కువ. మనం అన్నం లేకుండా బతకలేము. వాళ్ళ అన్నాన్ని పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ తిన్నా గోధుమ అన్నం తింటారు. వాళ్ళు అలా ధర్మం చేస్తారు. మనం సాయంకాలం వచ్చిందో మీరు మా సురేష్ లాంటి వాళ్ళు అయితే జోబులో డబ్బులు పెట్టుకుంటూ స్లిప్ పెట్టుకుంటాడు. ఎక్కడ ఇంకా టీ దగ్గర కూడా రాస్తారు, మొత్తం రాసుకుంటాడు. సాయంకాలం ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆవిడే లెక్క పడరు. ఎందుకంటే ఆమె గోధుమమ్మ, ఈయన ఏం చేసినా పట్టించుకోరు. ఆమె జపము, ఆమె ధ్యానం, ఆమె తపస్సు, ఈయనకి ఏం కావాలో పిల్లలకి ఏమైనా చూసుకుంటూ ఉంటుంది. అందుకని సురేష్ మోక్షం వచ్చినా రాకపోయినా ఆమె మోక్షం వస్తుంది. సరే, సురేష్ కూడా మోక్షం తర్వాత ఆమె వస్తే వచ్చినట్టేగా, ఆయన చేయబడుకుని అక్కడుందిగా. ఆయన అబ్బాయి కదా, సాయంకాలానికి మన ఖాతాలో ఏదైనా 10 రూపాయలు, 5 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు ధర్మం చేసామా లేదా? అందుకని నేనేం చేస్తానంటే, ధర్మం చేయకపోతే యమధర్మరాజు వస్తాడు, ధర్మం చేస్తే బ్రహ్మంగారు వచ్చి అమ్మా ఈ డబ్బులు ఎక్కువ ఖర్చు ఏం చెప్తుంది కదా. దీనికి ఇంకో స్వార్థం ఉంది. ఎందుకు తెలుసా? మనం 100 రూపాయలు ఖర్చు పెడితే 1000 రూపాయలు తిరిగి వస్తున్నాం కదా. తిరిగి వస్తుందని నేను ఖర్చు పెట్టను, తిరిగి వస్తుంది అదంతే. దాన ధర్మాలు చేసే కొలది సంపదలు, తోడే కొలది నీరు వృద్ధి చెందుతుంటాయి. ఎవరు చెప్పారు? మన వెలియాల్సిన రాశాడు సూక్తి. కాబట్టి ఎవరి కోసం ధర్మం చేస్తాం? మన కోసం మనం చేస్తాం. ధర్మం ఎవరు చేయాలి తెలుసా? మీరు చేయాలి. ఎందుకంటే తెలుసా, మీ ఆయన కష్టపడి సంపాదిస్తాడు, ఎన్నో నేరాలు చేసి దోషం లేకుండా ఉండదు. మీకు ఏ దోషం లేదు, మీరు వండి పెడుతున్నారు కదా, హాయిగా సేవ చేస్తున్నారు. వాళ్ళు సంపాదించేటప్పుడు మీరు లక్ష్మీదేవి దగ్గరికి
గోవింద బాబు దగ్గరికి, మీకు ఇబ్బంది ఉందండి. మా ఊళ్ళో ఒక ఆవిడ రోజు ఒక 50 రూపాయలు ధర్మం చేసేది. నేను ఒక రోజు అడిగాను, గుడికి వస్తుంది బ్రహ్మగారి గుడి, అమ్మగారు మీకు రోజు డబ్బులు ఒక్కడే వస్తాయి, దొంగతనం చేస్తాను ఎక్కడ